శంకర జయంతి, రామానుజ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శుక్రవారం సందర్భంగా మహిళామణులు ఇంట్లో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో, శుక్రవారం ఎలాంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి షష్ఠి 2 తిథులు ఉన్నాయి. వైశాఖ శుక్ల పంచమిని శంకర జయంతిగా జరుపుకోవటం, వైశాఖ శుక్ల షష్ఠి తిథిని రామానుజాచార్యుల జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు పంచమి షష్ఠి 2 తిథులు ఉన్నాయి కాబట్టి ఈరోజు శంకరాచార్య జయంతి, రామానుజాచార్యుల జయంతిగా జరుపుకోవాలి. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శంకర మఠానికి వెళ్ళి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, శంకర మఠంలో ప్రదక్షిణలు చేయటం, శంకరాచార్యుల వారు రచించిన స్తోత్రాలు శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు రామానుజాచార్యుల జయంతి సందర్భంగా రామానుజాచార్యులు రచించినటువంటి గ్రంథాలను పూజామందిరంలో ఏర్పాటు చేసి దీపారాధన చేయటం, పుష్పాలు అలంకరించడం ద్వారా రామానుజాచార్యుల వారి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మహిళామణులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ ముఖ్యమైన నియమాల్లో మొట్టమొదటిది, శుక్రవారం రోజు విడిచిన వస్త్రాలు ధరించరాదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు మాత్రమే శుక్రవారం ధరించాలి. అలాగే శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. మహిళలు శుక్రవారం రోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా ఇంట్లో సభ్యులందరి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసరిస్తుంది. శుక్రవారం మహిళలు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కస్తూరి దానం కూడా ధనపరంగా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మహిళలు శుక్రవారం తోటి స్నేహితురాండ్లకి కస్తూరిని దానంగా ఇవ్వాలి. దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు వర్జ్యం ఎప్పుడుందో చూసుకొని ఆ వర్జ్యం ఉన్న సమయంలో మహిళామణులు మౌనవ్రతం పాటించినట్లయితే జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే మహిళామణులు శుక్రవారం ఒక ప్రత్యేకమైనటువంటి బొట్టును ధరించడం ద్వారా కూడా లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ బొట్టు ఎలా ధరించాలంటే, వక్కలలో నలుపు రంగు వక్కలు, తెలుపు రంగు వక్కలని 2 రకాలుగా ఉంటాయి. తెలుపు రంగు వక్కలు నెయ్యిలో వేయించిన తర్వాత ఆ తెలుపు రంగు వక్కల పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా కస్తూరి పొడిని కలపాలి, కొద్దిగా కుంకుమ పువ్వు పొడిని కలపాలి. తెల్ల వక్కలు వేయించిన తర్వాత ఆ తెల్ల వక్కలను పొడి చేసి ఆ తెల్ల వక్కల పొడి, కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడి ఈ 3 కలిపి వచ్చినటువంటి దాన్ని నుదుటన మహిళామణులు శుక్రవారం బొట్టులాగా ధారణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిళామణులు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. మహిళలు ఎప్పుడూ కూడా ఉప్పు కానీ, చింతపండు కానీ, మిరపకాయలు కానీ ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. క్రింద ఉంచి తీసుకోమని చెప్పాలి. చేతికిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే మహిళామణులు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయ తాంబూలంలో ఉంచినట్లయితే 3 కళ్ళున్నటువంటి కొబ్బరి చిప్పను మీ దగ్గర ఉంచుకొని వేరే భాగాన్ని ఎదుటి వాళ్లకు తాంబూలంలో ఉంచి ఇవ్వాలి. అలా చేస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మంగళవారం, శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో 15 రోజులకు ఒకసారి బూజులు దులిపించుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు మహిళామణులు శిరోజాలు విరబోసుకొని ఉండరాదు. తప్పనిసరిగా జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు పెట్టరాదు. మహిళలు శుక్రవారం కన్నీళ్లు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే మహిళామణులు శుక్రవారం ప్రదోష కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. అలా నిద్రించినా కూడా గృహం నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళామణులు ఈ తప్పులు చేయకుండా ప్రత్యేకమైన విధి విధానాలు శుక్రవారం పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహిస్తూ ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.